ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మహిమపరచబడిన క్రీస్తు అనే అంశంకు సంబంధించి 3వ ఎపిసోడు క్రీస్తు శిలువ మరణము. క్రీస్తు శిలువ మరణం. పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడి ఉన్నది. మరియు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని పౌలు గారు సిలువను గూర్చి స్పష్టంగా తెలియజేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ సిలువను గూర్చి యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనములో ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను, హెబ్రీ భాషలో గొల్గొతా అని పేరు అని ఈ వచన భాగంలో చెప్పబడి ఉండుట గమనార్హము. ప్రియదేవుని బిడ్డలారా, ప్రస్తుతం సిలువ మరణాన్ని గూర్చి ధ్యానించే ముందు సిలువను గురించి మనం తెలుసుకొని ఉండాలి. సిలువ అనగానే ఒక నిలువుమ్రాను అడ్డంరాను రెండింటిని కలిగి ఉంటుంది సిలువ. మధ్యధరా సముద్ర తీర దేశాల్లో దోషులకు సిలువ మరణం విధించటం వాడుకలో ఉండేది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ శిక్షను క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే హెరోడాటస్ అనే గ్రీకు చరిత్రకారుడు పరిచయం చేశాడు సిలువ శిక్షను. ఈ శిక్షను ఎక్కువగా అక్కడ పర్షియా రాజులు అమలుపరిచారు. అక్కడ నుండి ఇది ఆఫ్రికా దేశంలోని కార్తేజ్కి ప్రాకింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నుండి గ్రీసు రోమన్ దేశాల్లోనికి దిగుమతి అయ్యింది. అలెగ్జాండర్ చాలా మందికి సిలువ శిక్షను విధించాడు. రోమను ప్రభువులు లక్షల కొలది ద్రోహులను నిర్దయతో సిలువ వేసి చంపారు. రోమన్ల దృష్టిలో సిలువ చావు క్రూరమైన బాధకు అవమానానికి నిలవమైంది. బానిసలను, రాజద్రోహ నేరం చేసిన వారిని, దేశద్రోహ నేరం చేసిన వారిని, తిరుగుబాటుదారులను, దొంగలను రోమన్లు సిలువ శిక్షకు గురి చేసేవారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిక్ష అతి భయంకరంగా ఉండేది. అయితే ఈ ద్రోహాలు చేసినటువంటి ఈ నేరగాళ్లను సిలువ మరణానికి ముందు న్యాయస్థానంలో కొరడాలతో కొట్టించేవారు. ఈ శిక్ష వల్లే ఆ వ్యక్తికి సగం ప్రాణాలు పోయాయి. తర్వాత ఈ వ్యక్తి చేతులను అడ్డమానుకు అంటగట్టేవాళ్ళు. నిలువుమాను మాత్రం సిలువ ఎక్కడైతే వేస్తారో అక్కడే నిలువుమాన్ని పాతు ఉంచేవాడు. ఈ వ్యక్తి సిలువ మరణం విధించబడినటువంటి శిక్ష విధించబడినటువంటి ఈ వ్యక్తి అడ్డమురానును మాత్రమే మోసుకొని వెళ్ళాలి. మనం అడ్డమాను నిలువుమాను కలిగింది యేసు ప్రభు మోసారని మనం మొట్టమొదటి నుంచి నమ్ముతాం. ప్రియులారా, చరిత్రపరంగా మనం చూసినట్లయితే నిలువుమాను ఎక్కడైతే సిలువ వేస్తారో అక్కడ పాతబడి ఉండేది. ఈ శిక్ష పడినటువంటి ఈ వ్యక్తి అడ్డమురానును మోసుకొని పోవాలి. దారి పొడుగున సైనికులను అతను అవమానిస్తూ హేళన చేస్తూ నరకయాతలను అనుభవించేవారు. ఈ నేరస్తులు అడ్డమాన్ని మోసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అడ్డమాన్ని ఆ నిలువుమాను ఉన్నటువంటి మానికి బిగించేసేసేవాళ్ళు. కాళ్ళు చేతులను మేకులతో కొట్టేసేవారు. ఈ విధంగా కఠినమైన శిక్ష విధించబడేది. ఇది ఘోరమైన శిక్ష. ఈ యొక్క సిలువ శిక్షను చూసి అనేక మంది భయపడి నేరాలు చేయకుండా ఉంటారని ఈ విధమైన కఠినమైన శిక్ష విధించడం జరిగేది. ప్రియులారా, రాజకీయ ద్రోహులకు, దేశద్రోహులకు, రాజద్రోహులకు, తిరుగుబాటుదారులకు, భయంకరమైన దొంగలకు ఇటువంటి క్రూరమైన సిలువ శిక్షను విధించేవారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సిలువకు సంబంధించినటువంటి వివరణ. అయితే యేసు ప్రభువారు ఇటువంటి భయంకరమైనటువంటి సిలువ మరణం పొందారు.
ఈయన దేశద్రోహం చేశారా, రాజద్రోహం చేశారా, తిరుగుబాటు చేశారా, దొంగతనం చేశారా? ఏమీ చేయలా. గమనించాలి, మనం చేసిన వాటి నిమిత్తమైన శిక్ష భరించాడు. అందుకనే క్రీస్తుకు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 53:5లో ప్రభు చెప్పించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ శిలువ శిక్ష మన నిమిత్తం ఆయన భరించాడు. అందుకనే 1 యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను అని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ముందు అన్యాయపు తీర్పు తీర్చబడి పిలాతు సమక్షంలో మరి ఇతనికి శిలువ శిక్ష విధించాలని శిలువ మరణాన్ని ప్రకటించుట జరిగింది. ఆ శిలువనెత్తుకొని, అడ్డంరానునెత్తుకొని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పిలాతు తీర్పు తీర్చినటువంటి ఆ స్థలం దగ్గర నుంచి ఆ గొల్గతా కొండ వరకు, గొల్గతా అంటే హిబ్రూ భాషలో గొల్గతా కొండ అంటారు, దీనికి కపాల కొండ అంటారు, తెలుగులో లాటిన్లో కల్వరి కొండ అంటారు. వింటున్నారా? లాటిన్లో ఏమంటారు? కల్వరి కొండ. లూకాసు వార్త 23:33 రాయబడి ఉంది. కల్వరి అంటే చాలామందికి అర్థం కాదు. వింటున్నారా? కల్వరి అంటే ఏంటనుకుంటున్నారు? కల్వరి అంటే కల్వరి మినిస్ట్రీలు బోల్డ్ అని ఉన్నాయి కదా చాలా. కల్వరి అంటే ప్రభువును సిలువ వేసిన కొండకు పెట్టబడిన పేరు. లాటిన్ భాషలో కల్వరి అంటారు. కల్వరి అనేది తెలుగు బైబిల్లో కనిపిస్తుందా మీకు? కనపడదు. లూకాసు వార్త 23:33 ఉంటుంది. దాని ఫుట్ నోట్లో కల్వరి అని వ్రాయబడి ఉండుట గమనార్హము. కల్వరి కొండన్నా, గొల్గతా కొండన్నా, కపాల కొండన్నా ఒకటే. ఎందుకని కపాల కొండ అని పిలుస్తారు దాన్ని? యెరూషలేముకు ఊరు చివరా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా 30 అడుగుల ఎత్తైన రాళ్ల గుట్టది. యెరూషలేముకు ఊరు చివర ఆ రోజుల్లో ఉండేది. అక్కడే ఇటువంటి రాజద్రోహం, దేశద్రోహం, తిరుగుబాటు, ఆ తర్వాత దొంగతనాలు చేసిన వాళ్ళందరినీ శిలువ శిక్ష విధించేవారు. ఈ 30 అడుగులు ఎత్తుగలిగినటువంటి రాళ్లగుట్ట మీద చిన్న కొండ అది. ఇప్పుడు అది ఆ కొండ ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అనే చర్చిలో పెట్టి పెద్ద చర్చి కట్టారు. హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు ఆ చర్చిని దర్శించి, ఈ కొండను కల్వరిని సమాధిని దర్శించి నేను ప్రార్థన చేసుకుని వచ్చిన. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 30 అడుగుల ఎత్తు కలిగినటువంటి చిన్న కొండ, దానికి కల్వరి కొండ అని పేరు. దానికే హిబ్రూ భాషలో గొల్గతా కొండ, దానికి తెలుగులో కపాల కొండ. కపాలం అంటే పుర్రే. కపాలం అని ఎందుకు పేరు వచ్చింది ఆ కొండకంటే, ఇటువంటి దేశద్రోహ, రాజద్రోహ నేరాలు చేసిన సిలువలు వేసినప్పుడంట వాళ్ళు ఆ శవాలకు భూస్థాపన ఉండేది కాదు, అక్కడే ఎండిపోయి పడిపోయాయంట. పుర్రెలు చిందరవందరగా ఉండిపోతాయి. అందుని బట్టి దానికి కపాల కొండ అని పేరు. ఇంకో కారణం ఏంటంటే ఆ కొండ పుర్రె ఆకారంలో ఉంటుందట, అందుచేత దాన్ని కపాల కొండ అని పిలుస్తారు. యేసు ప్రభు వారు అన్యాయంగా తీర్పు తీర్చబడి మన పాపాల నిమిత్తం ఈ సిలువను మోసుకుంటూ ఈ గొల్గతా కొండ మీదకు వెళ్ళుట జరిగింది. అందుకనే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19:17 ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమని చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో గొల్గతా అని పేరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, అంత భయంకరమైనటువంటి సిలువ శ్రమలు ఆయన భరించాడు. సిలువకు అంటగొట్టబడ్డాడు. ఈ విధంగా సిలువ వేయబడినటువంటి వారికి ఏ విధమైన భూస్థాపన ఉండేది కదా, అలాగే శవాలు ఉండిపోయి ఆ పక్షులు, జంతువులు పీకి తినేసేసాయి, ఎండిపోయి అలా పడిపోయాయట. కానీ యేసు ప్రభు వారిని అలా దుర్భరమైన స్థితిలో ఉంచకుండా
పిలాతు పర్మిషన్ తీసుకుని ఆయన్ని సమాధి చేయటం జరిగింది. అలా సమాధి చేయబడతాడని బైబిల్లో ప్రవచనంలో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా సిలువకు అడ్డకొట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సిలువ మీద ఉండి ఇతరులను శపించేవారు. నేను పుట్టకుండా ఉంటే బాగుండేదని చెప్పించేవాళ్ళు. ధ్యానాల మీద ద్వేషం పెంచుకునేవాళ్ళు. ఎవరైనా దగ్గరకు వస్తే ఉమ్ము వేసేవాళ్ళు. అందుకని ఆ సైనికులు ఏం చేసేవాళ్ళు అంటే సిలువ కొట్టిన వాళ్ళని నాలుకలు కోసేసేవాళ్ళు. కానీ ప్రభుకి ఇలాంటి ఏమీ చేయలా. ప్రభు ఈ బాధలన్నీ భరించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మరణం పొందాడు. సిలువ మీద 7 మాటలు పలికి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. మొదటి మాట. 2, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. 2వ మాట. 3, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. 3వ మాట. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నీవు నన్నెల చేయబడిచితివి. 4వ మాట. నేను దప్పికొనుచున్నాను. 5వ మాట. సమాప్తమైనది. 6వ మాట. తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. 7వ మాట. 7వ మాట పలికి సిలువ మీద మరణము పొందినాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను అని వ్రాయబడి ఉంది. సిలువ మరణం పొందాడు. ఇంత ఘోరమైన మరణం పొందాడు మన పాపాల నిమిత్తం, మనకు రక్షణ ఇవ్వటానికి. ఈ సిలువ మరణాన్ని ధ్యానించి ప్రభువులో పశ్చాత్తాపడి ప్రభు యొక్క కృపను పొందుకుందాం. దయామయుడా తండ్రి, మా నిమిత్తం మరణించారు, మా నిమిత్తం ప్రాణం పెట్టారు, మా కొరకు కృప చూపించారు. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డావు, మా దోషాలను బట్టి మనం నలుగొట్టబడ్డావు. మా సమాధానార్థమైన శిక్ష నీ మీద పడింది. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగింది. ఈ గొప్ప కార్యం చేసినందులకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.